ఆకాశవాణి చెన్నై కేంద్రం. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం వింటున్నాం మధురం మధురం ఈ సమయం. శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ ఉగాది శుభాకాంక్షలు. చిత్రమైన చైత్రం షడ్రుచులను ఆస్వాదిస్తూ వరాల వసంత శోభతో, పచ్చని తోరణాలతో, రంగురంగుల రంగవల్లులతో, మల్లెపూల పరిమళాలతో శ్రీ క్రోధినామ సంవత్సరానికి ఉగాది ఉగాది ఉషస్సులు ఉషస్సులు ప్రత్యేక కార్యక్రమంతో స్వాగతం పలుకుదాం. మల్లిక పూసింది, మామిడి కాసింది, మల్లిక పూసింది, మామిడి కాసింది, కొమ్మల మాటున కోయిల చేరి కోయని కూసింది, కోయని కూసింది. మల్లిక పూసింది, మామిడి కాసింది, కొమ్మల మాటున కోయిల చేరి కోయని కూసింది, కోయని కూసింది. ఉగాది జౌవని నవ్వులలోన జగాలు విరిసినవి, ఉగాది జౌవని నవ్వులలోన జగాలు విరిసినవి, వనాలలోన వసంతకాలం వసించి మురిసినది, వసించి మురిసినది. మల్లిక పూసింది, మామిడి కాసింది, కొమ్మల మాటున కోయిల చేరి కోయని కూసింది, కోయని కూసింది. నరాలలోన వరాల వీణ స్వరాలు పలికింది, నరాలలోన వరాల వీణ స్వరాలు పలికింది, నరాళిలోన సురాళిలోని విరాళి మెరిసింది, విరాళి మెరిసింది. మల్లిక పూసింది, మామిడి కాసింది, కొమ్మల మాటున కోయిల చేరి కోయని
శుభ సమయం, శుభ గడియలు, శుభశకనం. తిథి వార నక్షత్రాలకు ఆధారం పంచాంగం. మరి ఈ కొత్త సంవత్సరం మనందరి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో శ్రీ తాండ్ర రోహిణీ శాస్త్రి గారి పంచాంగ పఠనంలో శ్రవణం చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రోతలకందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనమందరూ కూడా ఇప్పుడు చక్కగా పంచాంగ పఠనాన్ని విందాం. అంటే ఈ సంవత్సరంలో పంచాంగ పఠనం వినటం వల్ల మనకు అనేక రకాలైనటువంటి మంచి శుభాలన్నీ కూడా జరుగుతాయన్నమాట. దానికి ఏం చెప్పాడంటే శ్లోకం, శ్రీకల్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం. దుస్వప్నాలన్నీ తొలగిపోతాయి. గంగాస్నాన విశేష పుణ్యఫలదం. గంగా వంటి నదుల్లో స్నానం చేస్తే అటువంటి ఫలితాలు మనకు కలుగుతాయన్నమాట. గోదానతుల్యం నృణాం. అనేక దానాలు చేస్తే ఏ ఫలితమో తత్ఫలితం కూడా మనకు కలుగుతుంది. ఆజుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అనేక మంచి కార్యాలకన్నిటి కూడా సాధనమైనటువంటి యొక్క పంచాంగాన్ని క్రోధినామ సంవత్సరంలో మనం మొట్టమొదటిగా వింటాము. అంటే ఈ సంవత్సరం నవనాయకులు ఉంటారు ఒక్కో సంవత్సరానికి కూడా. ఈ సంవత్సరమున రాజు కుజుడు, మంత్రి శని, సైన్య అర్ఘ మేఘాధిపతులు శుక్రుడు, సస్య నీరసాధిపతిగా కుజుడు, ధాన్యాధిపతిగా రవి, రసాధిపతిగా గురుడు. ఈ విధంగా 9 నాయకుల్లో 4 ఆధిపత్యాలు శుభగ్రహాలకు ఏర్పడింది. 5 ఆధిపత్యాలు పాపగ్రహాలకు ఏర్పడింది. 30 ఆధిపత్యముల్లో 15 ఆధిపత్యాలు శుభాలకు, 15 ఆధిపత్యాలు పాపులకు కలిగింది. కాబట్టి ఈ సంవత్సరం మధ్యమమైనటువంటి వర్షాలు కలుగుతుంది. 10 భాగములు వర్షాలు సముద్రమందు, 7 భాగములు పర్వతములపైన, 2 భాగములు వర్షం భూమి మీద వర్షిస్తుంది. ఈ సంవత్సరం చక్కగా పంటలు మధ్యమమైనటువంటి పంటలు పండును. ఎర్రని ధాన్యాలు, అంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి అంగారకుడు కాబట్టి, కుజుడు కాబట్టి ఎర్రని ధాన్యాలు చక్కగా పండుతుందన్నమాట. ఇకపోతే మనం ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది అనే దాన్ని తెలుసుకుందాము. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఇకపోతే రాజపూజ్య అవమానాలు, ఇది ప్రతి రాశి వారికే మనం తెలుసుకుందాము. మేషరాశి వారికి రాజపూజ్యత 4, అవమానం 3. వృషభ రాశి వారికి రాజపూజ్యత 7, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యత 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి రాజపూజ్యత 6, అవమానం 6. సింహరాశి వారికి రాజపూజ్యత 2, అవమానం 2. కన్యారాశి వారికి రాజపూజ్యత 5, అవమానం 2. తులారాశి వారికి రాజపూజ్యత 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యత 4, అవమానం 5. ధనుస్సు రాశి వారికి రాజపూజ్యత 7, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యత 3, అవమానం 1. కుంభరాశి వారికి రాజపూజ్యత 6, అవమానం 1. మీనరాశి వారికి రాజపూజ్యత 2, అవమానం 4. ఇది రాజపూజ్య అవమానాలు. ఇప్పుడు పోతే సంవత్సర ఫలం, ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం విరివిగా చూద్దాము. అశ్విని, పుష్యమి, స్వాతి వీరికి ఈ సంవత్సరం అర్ధలాభం.
భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం వీరికి మనస్తాపం. కృత్తిక మఘ అనురాధ ధనిష్ట వీరికి రాజపూజ్యం. రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిష వీరికి యుద్ధ భయం. మృగశిర ఉత్తర ఫల్గుని మూల పూర్వాభాద్ర వీరికి భూషణం. ఆర్ద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర వీరికి రోగభయం. పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి వీరికి ఆయుర్వృద్ధి అన్నమాట. క్రోధినామ సంవత్సరంలో మీకందరికీ కూడా భగవంతుడు మంచి ఫలితాలు, భగవద్ధ్యానం చేసి భగవద్భక్తితో ఉన్నవారికి చక్కటి ఫలితాలు ఎప్పుడూ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీకందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి మీరందరూ బాగుండాలని వేదపూర్వకంగా ఒక ఆశీర్వచనం చేసి ఈ పంచాంగ శ్రవణాన్ని సంపూర్ణం చేస్తున్నాము. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చక్కగా ఈ ఉగాది పండుగ రోజు శాస్త్రయుక్తంగా ఆశీర్వచనం అందుకున్నాం కదా. అప్పుడే పుట్టిన పసికందును మరిపించేంత లేలేత మావి చిగురులతో, మధురంగా పాడే కోయిలమ్మల కుహూ కుహూ గానాలతో, వసంతుణ్ణి సైతం మరిపించే మల్లెల పరిమళాలతో, విరబూసిన వేపపూత శోభలతో చైత్రమాసం వచ్చింది అంటూ పాడుతున్న మాతృబృంద గానాన్ని విందాం. ప్రకృతితో తన్మాత్ర గుణముల ఆవిష్కృతితో
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంపణి అన్నారు. అంటే నాద రసామృతాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా ఆస్వాదిస్తాయట. దక్షిణ భారతదేశంలో శాస్త్రీయ సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి కర్ణాటక సంగీతాన్ని ఒక పాశ్చాత్య వాయిద్యంలో పలికించడం చాలా అరుదైన విషయం. శృతి, లయ, రాగ భావాలతో వినోదాన్ని అందించే నాద వినోదం. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఒక పాశ్చాత్య వాయిద్యం మ్యాండోలిన్పై అవలీలగా వాయించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి గంధర్వ కళారత్న శ్రీమతి ఉప్పలపు నాగమణి గారు మన నిలయానికి విచ్చేశారండి. మరి ఈ ఉగాది పండుగ రోజు వారితో కొన్ని విషయాలు చర్చించుకుందాం. నమస్కారం నాగమణి గారు, కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మా నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అండి. మీ అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు ఇలా మీ అందరినీ కలుసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు మేడం. ఉగాది పండుగ అంటే మన తెలుగు వాళ్ళందరికీ ముఖ్యమైన పండుగ. మరి ఈ ఉగాది పండుగ మీరు చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు, ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నారు? జనరల్గా పండగలు అంటేనే ఒకటే ఆనందం. కొత్త బట్టలు, అన్నీ పిండి వంటలు, ఇలాగా మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటండి. యాక్చువల్గా మేము పాలకొల్లు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. బట్ 25 సంవత్సరాలు అయిపోయింది, చెన్నైలో సెటిల్డ్ అయిపోయాం. సో ఏదైనా సరే మన పండగని వదలమాట. అందువల్ల ఉగాది సంవత్సరం చేసుకుంటాం. మనం అందరం కొత్త బట్టలు, ఉగాది పచ్చడి, అది లేనిది ఉగాది పండగ లేదు. మన తెలుగు సంప్రదాయం. మళ్ళీ పిండి వంటలు, పరవన్నం, పులిహోర, గారెలు, ఇలాగే జరుగుతాయండి. అందరు కలుసుకోవడం, అవును. ఇక్కడ అంటే మాకు ఎక్కువ మ్యూజిషియన్ ఫ్రెండ్సే, అందులో తెలుగు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి చేసుకుంటారు, జరుగుతాయి. పండగ అంటేనే అందరూ కలిస్తేనే అసలు పండగ కళ అంతా వచ్చేస్తుంది. అవును. మరి ఈ పండగకి మీరు ఏం పిండి వంటలు చేశారు మేడం? నాకు వచ్చిన కొన్ని వంటల్లో పరవన్నం, మళ్ళీ గారెలు, పులిహోర. అద్భుతం మేడం. మరి ఈ ఉగాది పిండి వంటలతో పాటు ఒక మంచి పాయసం లాంటి పాట ఏదైనా మా శ్రోతల కోసం? తప్పకుండా అండి. అద్భుతం మేడం. మా అందరికీ ఈ వసంతకాలం కోయిల గానంతో పాటు మీ సంగీతాన్ని వినిపించి ఈ కొత్త సంవత్సరం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ సుఖంగా ఉండాలని మంచి వినాయకుడి పాటతోటి మనం కార్యక్రమాన్ని ఆరంభించాం. మేడం, మరి మీకు మ్యాండలిన్ నేర్చుకోవాలనే అభిలాష ఎలా కలిగింది? దీనికి ప్రేరణ ఎవరు? అంటే మ్యాండలిన్ మా మావయ్య యూపీ రాజు ఆయన పేరు, ఆయన వాయించేవారు అన్నమాట. సో ఆయనే నా గురు, మా మేనమామ అండ్ మా హస్బెండ్. సో వాళ్ళు నా చిన్నప్పుడు వాయిస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళని చూసే నాకు ఆ ఇన్స్ట్రుమెంట్ ఉన్నది అని తెలిసింది. మా తాతయ్య గారికి ఎవరైనా మనవరాలకి నేర్పాలని ఆయన కోరిక. సో ఆయన కొడుకు వాయిస్తున్నారు, సో మనవరాలు ఎవరైనా నేర్పాలని చెప్పి నన్ను పాలకొల్లు నుంచి తీసుకొచ్చి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే, సో అందువల్ల నాకు మొత్తం ఎడ్యుకేషన్ చెన్నైలోనే, అప్పుడు తీసుకొచ్చి మా మావయ్య దగ్గర వదిలేరన్నమాట. సో మా తాతయ్య మా అమ్మ వాళ్ళతోనే నేను చెన్నైలో పెరిగాను. పుట్టింది పాలకొల్లు, పెరిగిందంతా చెన్నై అన్నమాట. సో అట్లాగా మ్యాండలిన్కి పరిచయం.
మరి మీ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అని చెప్పారు కదా, మీ అన్నదమ్ములు, మీ పిల్లలు, మీ వారు, మీ కుటుంబం గురించి. ఓకే ఓకే. పాలకొల్లు భీమవరం పక్కన ఉండేది, అదే మా స్వగ్రామం. అక్కడ మా మావయ్య గారు గురువు గారు, ఆయన రుద్రరాజు సుబ్బరాజు గారు, ఆయనే ఆ మొత్తం డిస్ట్రిక్ట్కి పాట గురువు గారు అన్నమాట. సో ఆయన దగ్గరే మా మావయ్య రాజుగారు నేర్చుకున్నారు. యూపీ రాజు, ఉప్పలపు పెద్దిరాజు ఆయన పేరు. ఆయన నేర్చుకున్నారు. సో ఆయన యాక్చువల్గా ఈ సుబ్బరాజు గారు వచ్చి పాట గురువు గారు. ఆయన చెంబై భాగవదర్ పారంపర్యం అన్నమాట. సో అందువల్ల ఆయన పాటలో పాడతారు. అప్పుడు వీళ్ళు ఇన్స్ట్రుమెంట్లో ట్రై చేస్తారు. అంటే ఈ మ్యాండలిన్ వచ్చి దానికి ముందు లైట్ మ్యూజిక్లోనే యూస్ చేశారు. ఈ మ్యాండలిన్ వచ్చి ఇంచుమించు గిటార్కి చిన్న సైజు లాంటిది. గిటార్కి మనం కొంచెం వాయిస్తాం తెలిస్తే దాన్ని అట్లాగే దీంట్లో ప్రయోగం చేయొచ్చు అన్నమాట. అలాగా గురువుగారు పాడితే మా మావయ్య వాళ్ళు ఇన్స్ట్రుమెంట్లో ట్రై చేసి అలాగా మన మ్యూజిక్ని రప్పించారన్నమాట. ప్రయత్నించి దాన్ని ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నది చేసి వచ్చిన ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో అందువల్ల దాని తర్వాత నేను అది వాయించే చూసి నాకు బిగినింగ్లో కొంచెం నేర్పారు. తర్వాత నుంచి మావయ్య కాబట్టి రోజు నేర్చుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం. అందువల్ల చిన్నప్పటి నుంచి వాయిస్తాం మొదలెట్టాను అనమాట. అంటే మీ వారే మీకు గురువు గారు? అవునండి, అవును. అసలు మీ వివాహం ఎలా జరిగింది మేడం? అంటే మేనమామ అనుకోండి, బట్ స్టిల్ గురువుగారు అని వచ్చేటప్పుడు అదొక స్టూడెంట్ గురువు రిలేషనే కదా ఉంటుంది. సో రాకపోతే తిట్లు వస్తే అట్లాగే జరిగేది అన్నమాట. సో దానికి మించి మళ్ళీ మేనమామ అన్నా కూడా మనవాళ్ళు అని ఒక ఇది ఉంటుంది కదా, ఒక కమాండ్ ఉంటుంది. అంటే బయట స్టూడెంట్స్ అంటే డిఫరెంట్, ఇంట్లో వాళ్ళైతే వాళ్ళు ఇంకా ప్రోత్సాహనిస్తారు, కొంచెం కమాండింగ్గా ఆర్డర్ చేసి ఏదైనా ఉంటుంది. సో అట్లా జరిగిన శిష్యురాల్ని నేను. బట్ చిన్నప్పటి నుంచి కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఎవరికి పుట్టినప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోరు, ఎవరో ఒకళ్ళు నేర్పించాలి. అలాంటిదే గురువు చేసే పని అన్నమాట. స్కూల్లో టీచర్ అయినా ఇలాంటి ఆర్ట్ వర్క్ అయినా కూడా అలాగే చేయాలి. బాగుంది మేడం. అయితే ఇప్పుడు అసలు ఈ సంగీతంలోనికి ఈ మ్యాండోలిన్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం అనేది రాకపోతే మీరు ఏం అవ్వాలనుకున్నారు? అంటే చదువుకుండి చిన్నప్పుడు అప్పటి నుంచి నాకు ఈ మెడికల్ ఫీల్డ్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఏం తెలీదు, మనం వాయించే ఇన్స్ట్రుమెంటు అంత రేర్ అయిన ఇన్స్ట్రుమెంటు, దానికి ఇంత విలువ ఉంటుంది అవన్నీ తెలియని వయసు నుంచి నేను కచేరీలు చేస్తున్నాను. సో అప్పుడు వచ్చి ఈ ఇన్స్ట్రుమెంట్ మాత్రం చేస్తేనే మనకి చాలు అన్న ఇది లేదు. బట్ స్టడీస్లో వచ్చి మెడికల్ ఫీల్డ్ అంటే ఇష్టం. సమ్ టైమ్ అప్పుడు నాకు అర్థమైంది, ఆ చిన్నప్పుడే ఈ ఇన్స్ట్రుమెంట్ వాయించి అందరూ సంతోషపడి మన వచ్చి ఎంకరేజ్ చేసి మనల్ని అప్లాడ్ చేస్తూ ఉంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ గ్రేట్ అని అనిపించింది అప్పుడు. సో ఇందులో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇందులో మనం ఇంకా దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. మనం ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి, చాలా ప్రయోగాలు చేయాలని తర్వాత ఇంకా ఇందులోనే ఎక్కువ చేస్తూ మొదలుపెట్టాను. కామర్స్ బీకామ్ డిగ్రీ చేశాను, చిన్మయ విద్యాలయ అక్కడ 12th స్టాండర్డ్ సిబిఎస్ఈ అంతవరకు చేశాను. తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్లో చేశాను అనమాట. నైస్ మేడం. ఇంకా మీ సంగీతం కాకుండా ఇంకా మీ అభిరుచులు మేడం? వేరే టేస్ట్లు అంటే నాకు కొంచెం క్రాఫ్ట్ ఇటువంటివన్నీ ఇష్టమండి. ఏదైనా మీరు తిరిగి చూస్తే క్రియేటివిటీని రౌండ్ చేస్తూ ఉంటాయి. కోర్స్ ఏదైనా మ్యూజిక్ రిలేటెడ్ అంటే అదర్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ లైక్ గజల్స్ అటువంటి అన్నీ కూడా, ఏదైనా లైట్ క్లాసికల్, తర్వాత మోస్ట్లీ మన తెలుగు మూవీస్ మ్యూజిక్, హిందీ మ్యూజిక్ అండ్ ఎక్కడ తిరిగి వచ్చినా సంగీతంలోనే ముగిస్తూ ఉంటుంది అనమాట. మీరు అంటే ఏ వయసు నుంచి మీరు కచేరీలు మొదలు పెట్టారు మేడం? అంటే నేను దాదాపు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మ్యాండలిన్ నేర్చుకుంటూ మొదలుపెట్టాను. ఒక 2.5 సంవత్సరాల్లో ప్రోగ్రామ్ చేస్తూ మొదలుపెట్టాను. మొట్టమొదటిగా తిరువయ్యూర్ త్యాగరాజ ఆరాధన అక్కడ వాయించే అవకాశం వచ్చింది. బాగుంది మేడం. అంటే చిన్నప్పుడు 8-9 ఏళ్ల వయసు అప్పుడే మీరు తిరువయ్యార్ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అక్కడ ఆరాధనలు అంటే ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకే అటువంటి అవకాశం అనేది వస్తుంది. అవునండి, యాక్చువల్గా అది నాకు వచ్చిన అవకాశం అని చెప్పకూడదు అన్నమాట. అంటే మా మావయ్య గారు ఆయన అప్పుడు సీజన్డ్ ఆర్టిస్ట్. అట్లాగా చాలామంది ఆర్టిస్ట్ ఏ మూల ఉన్నా అక్కడ వాయించాలన్నదే ఒక ప్రాప్తంగా ఆలోచిస్తారు. సో అట్లాగా ఆయనకి వచ్చిన అవకాశం, అక్కడ ఎవరైనా జస్ట్ ఒక పాటే
ఎంత ఇదైనా ఒక పాట 2 పాటలు వాయించేసి అలాగా అకౌండలాగా జరుగుతూనే ఉంటుందన్నమాట తిరువయ్య త్యాగరాజ ఆరాధన. సో ఆయనకున్న స్లాట్లో ఈ పాప కూడా ఒకటి వాయిస్తుంది అని చెప్తే అప్పుడొచ్చి కున్నక్కుడి వైద్యనాథన్ వైలిన్ విద్వాంసుడు ఆయన పెద్ద ఆయన అప్పుడు సెక్రటరీ. సో ఆయన ఈ పాప అనగానే వాళ్ళు వచ్చి ఎత్తుకొని తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. సో నేను అప్పుడు బ్రో బారమా అన్న కీర్తన వాయించాను అనమాట. మా మావయ్య గారికి ఉన్న స్లాట్లో నాకు కొంచెం టైం ఇచ్చి నేను వాయించాను. ఇప్పుడు అందరూ పెద్ద అప్లాస్ అంతా వన్స్ మోర్ అని అడిగి ఇంకొక కీర్తన కూడా వాయించాను. సో అట్లాగా నా కాన్సర్ట్స్ ప్రారంభం అనే చెప్పచ్చు. దాని తర్వాత అందరూ ఇది వచ్చి యూజువల్గా జనవరి నెలలో జరుగుతుందండి, పుష్య బహుళ పంచ అవును, బహుళ పంచమి రోజు. అండ్ అలాగే అవకాశాలు వస్తూ మొదలెట్టింది. కాన్సర్ట్ కోసం ప్రిపేర్ అవుతాం, ఇంకా ఎగ్జామ్కి అవినట్టు కాన్సర్ట్కి ప్రిపేర్ అయిపోయి అలాగా అలా హాఫ్ అన్ అవర్ కాన్సర్ట్స్, 45 minutes, 1 hour అట్లాగే ఎదిగి వచ్చాం. బాగుంది మేడం. అంటే అప్పుడే సార్ మిమ్మల్ని భాగస్వామి చేసేసుకున్నారు ఫస్ట్ కాన్సర్ట్లోనే. అవును. అప్పుడు మరి మీరు అక్కడ ప్రదర్శించిన కీర్తన మీరు బ్రవ వర్మ అని చెప్పారు కదా, అది మా శ్రోతల కోసం ఒకసారి play తప్పకుండా. చాలా చాలా బాగుంది మేడం. కర్ణాటక సంగీతాన్ని పాశ్చాత్య వాయిద్యంలో వాయించడం అనేది చాలా ఒక అద్భుతం. మరి అంత అంకిత భావంతో ఇప్పటి పిల్లలు సులభంగా మ్యాండలిన్పై కర్ణాటక సంగీతాన్ని వాయించగలిగేలా మీరు చేశారు. అద్భుతం మేడం. అంటే ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సంగీత సాధనకి సమయాన్ని ఎలా కేటాయించుకుంటారు? అంటే మీరిద్దరు కలిసి ప్రాక్టీస్ చేస్తారా ఇంట్లో? అంటే ఇప్పుడు ఎవరో ఏ మ్యారీడ్ ఉమెన్ అన్నా అవన్నీ డిసైడ్ అవే దేనికన్నా అడుగు పెడతారు. మనం కేటాయించుకుండేదే అంత సమయం అంతా. మనకి ఇది చెయ్యాలి అని మనం అనుకోవాలి, మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకు ఆ తపస్సు ఉండాలి, అప్పుడు మనం ఏదైనా చేయగలం. సో అది నేను నమ్ముతాను. మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరిస్తారు. సో మా తాత మా అమ్మ అప్పటి నుంచి, మా అమ్మ నాన్న, నాకు ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు చిన్నాళ్ళు. మా తమ్ముడు వచ్చి కీబోర్డ్ వాయిస్తాడు. మా చెల్లి హౌస్ వైఫ్. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్, బట్ మా తమ్ముడు వాడు ఆర్కెస్ట్రా కీబోర్డ్ వాయిస్తాడు. తర్వాత మాకు 2 పిల్లలు ఉన్నారు. మా పెద్దవాడు జై విఘ్నేశ్వర్, వాడు మ్యాండలిన్ వాయిస్తున్నాడు, పాడతాడు, చక్కగా పాడతాడు. అండ్ మా చిన్నవాడు సుబ్రహ్మణ్యరాజు, వాడు 5th standard చదువుతున్నాడు. వాడు కూడా మ్యాండలిన్ వాయిస్తున్నాడు. నేను ఎలా మొదలెట్టాను ఇప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. వాడు కూడా పాడతాడు బాగా. బాగుంది మేడం, చాలా సంతోషం. మరి మీ పిల్లలిద్దరు కూడా మ్యాండలిన్ నేర్చుకుంటున్నారని చెప్పారు కదా, మీ నలుగురు కలిసి, అంటే మీరు, మీ వారు, మీ పిల్లలిద్దరు, మీ నలుగురు కలిసి ఏదైనా ప్రత్యేకంగా ఒక కచేరీ చేశారా? అలాంటి సందర్భం ఉందా? అవునండి. ఇప్పుడు మా ఇంట్లో మీరు చూసారంటే అన్ని కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. సోలో మ్యాండలిన్, డ్యూయెట్ మ్యాండలిన్, తర్వాత ట్రయో మ్యాండలిన్, తర్వాత ఇప్పుడు మా చిన్నవాడు వాయిస్తూ మొదలెట్టినప్పటి నుంచి ఆఫ్ లైట్గా ఒక 1.5 year 2 years నుంచి అందరూ 4 మ్యాండలిన్లు వాయించాలని చెప్పి మ్యాండలిన్ క్వార్టెట్ అని చెప్పి అడిగి మేము లాస్ట్ అక్టోబర్ వచ్చి ఫ్రాన్స్ వెళ్ళాం. ప్యారిస్లో ఫిలార్మోనీ థియేటర్ అని చెప్పి అక్కడ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరుగుతుంది, జస్ట్ 1 concert అది. సో అక్కడ వాయించాం. అక్కడ ఏంటి ఇంపార్టెన్స్ అంటే మేమే ఫస్ట్ కర్ణాటిక్ మ్యూజిషియన్స్ అందులో పాల్గొండేది. అండ్ ఆల్సో ఫస్ట్ మ్యాండలిన్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియా. మాకు ఆ సందర్భం దొరికినందుకు చాలా సంతోషం. అక్కడ ఒక 3,000 మంది దాకా ఆడియన్స్. జస్ట్ 1 day జరుగుతుంది అన్నమాట. అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్.
4 కాన్సర్ట్స్‌లో 3 హిందుస్థానీ అటువంటియే ఎప్పుడూ జరుగుతా ఉంటాయి. ఈసారి వాళ్ళొచ్చి కర్ణాటిక్ మ్యూజిక్‌లో అది మేము వెళ్ళిందొచ్చి ఇంక మాకు మరపురాని ఒక సంఘటన. అందులో మా చిన్నవాడే హైలైట్. మాకొచ్చి ఒక 2 మినిట్స్ స్టాండింగ్ ఓవేషన్. సో, చాలా ఆదరించారన్నమాట. చాలా సంతోషం అది. విదేశాల్లో చేసిన కచేరీల గురించి, అక్కడి మీ మధురానుభూతుల గురించి మా శ్రోతలతో పంచుకున్నందుకు చాలా సంతోషం మేడం. మరి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ప్లే చేసిన ఏదైనా ఒక మంచి కీర్తన ఈ ఉగాది పండగ పూట మా శ్రోతల కోసం ప్లే చేస్తారా? తప్పకుండా అన్నమాచార్య సాహిత్యం చేస్తాను. చాలా అద్భుతం మేడం. అన్నమాచార్య కీర్తన చాలా బాగా ప్లే చేశారు. మన దేశ కీర్తిని విదేశాలలో కూడా కుటుంబ సహితంగా చాటి చెప్పిన ఘనత బహుశా అది కూడా మొదట మీరే అనుకుంటున్నా మేడం. అవునండి. ఇంతకుముందు ఫ్రాన్స్లో మీరు కుటుంబ సమేతంగా వెళ్ళి కచేరీ చేసి వచ్చానని చెప్పారు కదా విదేశాలలో. ఇంకా ఏ ఏ దేశాల్లో మీరు కచేరీలు చేశారు, ఆ అనుభవాలు, అక్కడ ఎదురైన మధురానుభూతులు మా శ్రోతలకు తెలియజేయండి. అంటే నాకు మోస్ట్లీ 8.5 ఇయర్స్ 9 ఇయర్స్ వయసు నుంచి కచేరీలు చేస్తున్నాను. నా మొదటి అబ్రాడ్ టూర్ అంటే ఫారిన్ టూర్ వచ్చి నేను 5వ తరగతి చదివేటప్పుడు 94 అప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. డర్బన్, జోహానస్బర్గ్ అని. అది 1 మంత్కి వెళ్ళాను. అప్పుడు ఉన్నికృష్ణన్ గారు పాడతారు కదా, ఆయనని నేను మ్యాండోలిన్, ఆయన ఒక హాఫ్ పాడతారు, నేను ఇంకొక హాఫ్ కాన్సర్ట్. అంటే చిన్నప్పుడు కాబట్టి ఫుల్ 2 అవర్స్ కాన్సర్ట్ చేసే వయసు అప్పుడు కాదు. అందువల్ల అలాగా కాన్సర్ట్ టూర్ చేసాం. అదే నా మొదటి అబ్రాడ్ టూర్ అండి. నేను అప్పుడు వేరే వాళ్ళతో కచేరీకి వెళ్ళామన్నమాట. మా ఇంట్లో వాళ్ళు వేరెవరు ఉండరు. అలాగా మొదటి టూర్. దాని తర్వాత ఇంకా వరుసగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫారెన్ టూర్ వెళ్తూ ఉంటాం, ఇలాగ కాన్సర్ట్స్. అక్కడుండి మన ఇండియన్స్కి వాయిస్తాం. ఇదే యూరోప్ సైడ్ అంతా వెళ్తే అందరూ వైట్స్, యూరోపియన్స్ వాళ్ళు కాన్సర్ట్స్కి వస్తూ ఉంటారు. చాలా యూనివర్సిటీస్, టెంపుల్స్, సభ, అన్ని రకాల కాన్సర్ట్స్లో జరుగుతూ ఉంటాయి. చాలా ఎంబసీస్, కాన్సులేట్స్ అటువంటి వీటిల్లో అన్నీ వాయించాం. సో ఇప్పటికీ ఒక 25 కంట్రీస్ దాకా వెళ్ళి ఉంటాం. ప్రపంచం అంతా చుట్టేసి. అవునండి. ఆస్ట్రేలియా, శ్రీలంక, దుబాయ్, యుఎస్ఏ, కెనడా, సింగపూర్, మలేషియా, స్విట్జర్లాండ్, జర్మనీ, అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అద్భుతం మేడం. కర్ణాటక సంగీతంతో పాటు హిందుస్థానీ సంగీతం కూడా మీరు నేర్చుకున్నారా? అటువంటి కచేరీలు ఏమైనా చేశారా? అంటే హిందుస్థానీ ఇప్పుడు ఈ 2 ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ వచ్చి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే దానికి మనం జస్టిస్ చేయగలమండి. ఇలాగ ఏదో మనం మన చదువులాగా ఈ సబ్జెక్ట్ చేసాం, ఇంకో సబ్జెక్ట్ చేస్తాం, అట్లా చేయలేమన్నమాట. మనం అందులోనే దీర్ఘంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఇంకా మన కర్ణాటిక్ సంగీతంలోనే చేయవలసింది చాలా ఉంది. మళ్ళీ ఇంకో దాంట్లో చేయి పెడతాం ఏంటి అన్నట్టు మేము ఆలోచించలేదు. బట్ వింటాము, అందులో ఉండి ప్రయోగాలన్నీ వింటాము, అవన్నీ కొంచెం కొంచెం చేస్తామండి. బట్ సిలబస్ వాయిస్ నేర్చుకోలేదన్నమాట. అంటే ఇప్పుడు మన సంగీతంలో ఇది ఫుల్గా మేము ఇదే పని చేసే వల్ల మిగతా సంగీతంలో ఏం జరుగుతుంది, ఆ జానర్స్లో ఏంటి అందులో ఉండి ఆ విషయాలన్నీ యూజువల్గా తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ వరకు చూసుకుంటే ఇందులో వచ్చి ఆ గమక భావం వచ్చి చాలా తక్కువ ఉంటుందండి. మన వీణలో, వైలెన్ అవన్నీ చూసుకుంటే కొంచెం ఈజీ. అంటే గమకాలు వచ్చి అందులో సస్టైనబిలిటీ, ఆ లాంజిటివిటీ ఆఫ్ నోట్స్ అంటారు కదా, దీర్ఘం, మనం అని ఆ దమ్ పట్టుకుండేది ఉంటుంది కదండి, అలాగా ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో చాలా తక్కువ ఉంటుంది. బై ప్రాక్టీస్ చేసిన వల్ల మీకు వినేటప్పుడు ఆ మధురంగా వినపడుతుంది. ఓకే అండి. ఇదే మీరు నేర్చుకుంటే పిల్లల దగ్గర వింటే మీకు ఆ తేడా తెలుస్తుంది. సో ఆల్రెడీ అది అంత కష్టపడి ఇది తెచ్చిన వల్ల ఇది వచ్చి మీరు హిందుస్థానీ మ్యూజిక్ తీసుకుంటే వాళ్ళకు దీర్ఘం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆ జానర్ మేము ట్రై చేయలేదు ఎక్కువ.
వాళ్ళకి ఆ నోటేషన్ టైప్ మ్యూజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంతూర్ అని విని ఉంటారు మీరు ఇన్స్ట్రుమెంట్. అది వచ్చి కట్ నోట్స్ లాగా కీబోర్డ్ లాగా అలా కట్ కట్ నోట్స్గా ఉంటుంది. సో అటువంటి జానర్ ఉండి హిందుస్థానీ పాటలు మేము యూజువల్గా ట్రై చేస్తాం అన్నమాట. కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, ఆ జుగల్బందీ చేసే వెరైటీస్ అంటే మనం మన ఫామ్లో చేస్తాం, వాళ్ళ ఫామ్లో. బట్ రాగాలు ఇవన్నీ వచ్చి రెండిట్లోని సేమ్గానే ఉంటాయి. కొంచెం ఆ ప్రయోగం చేసేది డిఫరెంటే కానీ సబ్జెక్ట్ ఒకటే. హిందుస్థానీ కర్ణాటక సంగీతం పద్ధతిలో చాలా సిమిలర్ రాగాస్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూడండి, శంకరాభరణం ఉందంటే అది బిలావల్ అంటారు హిందుస్థానీ వాళ్ళు. అలాగా మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా జుగల్బందీలో సేమ్ రాగాని జుగల్బందీ చేస్తాం. అవును. అలా మీరు ఇష్టపడి ప్లే చేసిన ఏదైనా ఒక రాగం మా శ్రోతల కోసం. ఓకే అండి. అందులో వచ్చి కళ్యాణి రాగం వచ్చి వాళ్ళు ఏమని అంటారండి. అందులో మేము జుగల్బందీ అని చేస్తే మేము కళ్యాణిని శాస్త్రీయ సంగీతంలో సాంప్రదాయంగా ఎలా వాయిస్తారో అలా ప్రయోగాలు చేస్తాం. వాళ్ళు ఏమని వాళ్ళ ప్రయోగాల్లో చేస్తారు. మోస్ట్లీ ఇది తీసుకుంటే కొంచెం కామన్గా ఉంటే మనకి వాయిస్తానికి బాగుంటుంది. వినే వాళ్ళకి కోర్స్ కళ్యాణి రాగమో యమన్ రాగమో నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. సో అటువంటి మోస్ట్లీ చేస్తూ ఉంటాం. అలా సింధు భైరవి, మన సింధు భైరవి వచ్చి వాళ్ళు భైరవి అంటారు. అలాగే మన ఆబేరి వచ్చి వాళ్ళు భీంప్లాస్ అంటారు. సో మనం ఏంటే ఇన్స్ట్రుమెంటల్ ప్రయోగం చేసినప్పుడు శ్రోతలకు వచ్చి కొంచెం తెలిసిన రాగంగా చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు. భైరవి రాగంలో, కాంబోజీ రాగంలో అట్లాగన్నీ చేస్తే ఈజీగా కనెక్ట్ అవ్వలేరు వాళ్ళు. సో ఇటువంటి రాగాల్లో హిందోళం మాల్కోన్స్ అంటారు, అలాగ ఉన్నాయి కదండి. అటువంటి మేము యూజువల్గా చేస్తూ ఉంటామన్నమాట. వాళ్ళు అది కనెక్ట్ అవ్వి ఎంజాయ్ చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మనకు వచ్చి ఆడియన్స్ వాళ్ళని తృప్తిపరుస్తమే కదా, మనము తృప్తిపడాలి వాయించి, వాళ్ళని తృప్తిపరచాలి, నాట్ డీవియేటింగ్ ద మ్యూజిక్. అవునండి. అట్లా అది అల్టిమేట్ గోల్. మీరు కళ్యాణి రాగం గురించి చాలా ఎంతో ఇష్టంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. కళ్యాణి రాగంలో ఒక బిట్ ఏదైనా మా శ్రోతల కోసం వాయిస్తారు? తప్పకుండా అండి. ఆహా, చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా వీణుల విందుగా వాయించారు. మా శ్రోతలందరికీ ఇవాళ చాలా శుభప్రదంగా ఉంది ఈ ఉగాది. కర్ణాటక సంగీతాన్ని పాశ్చాత్య వాయిద్యంలో వాయించడం అనేది చాలా ఒక అద్భుతం. ఇప్పుడు వీణ, వైలిన్ ఇలాంటి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనము గమకాలు పలికించడం, స్వరం వేరే సాహిత్యం వేరే, మనం అది చూపించగలుగుతాం. ఆ వేరియేషన్, ఆ భేదాన్ని చూపించగలుగుతాం. ఈ మాండలిన్లో కూడా అలా సాధ్యపడుతుందా? అవునండి. ఇది కూడా ఇప్పుడు మనం యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇన్స్ట్రుమెంట్ మనం క్లాసికల్ మ్యూజిక్కి తెచ్చిందే ఒక డిఫరెంట్ అయిన ఆలోచన అనమాట. ఇది యాక్చువల్గా వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్, మీకు తెలిసినట్టు మన సాంప్రదాయం ఇన్స్ట్రుమెంట్ కాదన్నమాట. సో అందువల్ల ఇది వచ్చి క్లాసికల్ ఫీల్డ్కి వచ్చే ఒక 50 సంవత్సరాల లోపే వచ్చిందన్నమాట. ఈ టెక్నిక్ ఆఫ్ ప్లేయింగ్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ వైలిన్ అండ్ వీణ ప్లేయింగే. సో అందువల్ల మ్యాక్సిమం అందులో మనం ఏమేమి ప్రయోగాలు చేశారో అవన్నీ కూడా ఇందులో మేము ట్రై చేసి మ్యాక్సిమం సక్సెస్ అయ్యాం అన్నమాట. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ సాహిత్యాన్ని అంతా తేగలరా అని అడిగారు కదా. సో మేము వచ్చి బేసికల్గా ఒక వోకల్ని ఫాలో చేసే, ఒక పాటని ఫాలో చేసే దాన్ని వచ్చి ఇన్స్ట్రుమెంట్లో తెస్తామన్నమాట. బట్ ఎవరికైనా నేర్పించేటప్పుడు పిల్లలకి వచ్చి నేను ఆ సాహిత్యంగా పాడితే వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు నోట్స్.
సో వాళ్ళకి నోట్స్గా చెప్పి ఈ మెట్లు ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి అన్నీ నేర్పించి అలాగా నేర్పిస్తాం. బట్ ఫైనల్గా వాళ్ళు అది ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఆ పాట ఎలా వింటున్నారో అలాగే వస్తుంది. మేము అందులో మోస్ట్లీ సక్సెస్ అయ్యాం. అందరూ విన్న శ్రోతలందరూ వచ్చి అలా పాడినట్టే ఉందండి అన్నట్టు చాలాసార్లు చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు. మాకు చాలా సంతోషం. బాగుంది మేడం. అంటే దేనికైనా ఏ సంగీతానికైనా గాత్రం ముందు బేసిక్ కదా. గాత్ర సంగీతం విని ఆ స్వరస్థానాలని బట్టి సాహిత్యం అనేది నడుస్తుంది. అవునండి, అవును. అంటే మన సంగీతంలో సాహిత్యం అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్లో వచ్చి ఇప్పుడు మీకు ఆ పాట తెలుసుండి ఆ ట్యూన్ తెలుసుంటే మీరు ఐడెంటిఫై చేయగలరన్నమాట. అండ్ ఇన్స్ట్రుమెంట్లో అది బేస్డ్ ఆన్ స్వరాస్. ఓకే అండి. ఇప్పుడు అది వచ్చి సాహిత్యం అని చెప్పదు. మనం వాయించే విధానం ఆ సాహిత్యాన్ని మనం అందులో ఆనందిస్తాం. సో దేనికైనా బేసిక్ గాత్రం అన్నది ఉన్నదన్నమాట. ఇప్పుడు మేము ఎవరికన్నా చెప్పాలన్నా కూడా పాడి చూపిస్తాం, తర్వాత వాయించి చూపిస్తాం. ఇప్పుడు ఇది ముందుగా లేదు కాబట్టి మా హస్బెండ్ ఆయన వచ్చి ఒక 7-8 సంవత్సరాలు వచ్చి ప్రయోగాలు అన్నీ చేసి ఒక 10 సంవత్సరాలుగా ఇది ఇలాగ వాయించాలి, ఇది ఇలా వాయించాలన్న ఒక సిస్టమాటిక్ సిలబస్గా వచ్చి మేము తేగలిగాం. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేర్చుకుంటే పిల్లలకి వచ్చి ఒక సిలబస్ లాగా ఇవ్వచ్చు. మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన ప్రయోగాలు వాళ్ళు ఒక 6-7 సంవత్సరాల్లో నేర్చుకొని పర్ఫామ్ చేసే లెవెల్కి రావచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు దీన్ని తీసుకొచ్చారు. అలాగా ఒక సిస్టమేటిక్గా అంటే మ్యాండలిన్ వాయించి టెక్నిక్స్ ఎలా వాయిస్తే సులువు, ఏది ఎలా చేయగలం, వాళ్ళు మాకులాగా వాయించే అంత ఒక ఈజీనెస్ వాళ్ళకి తెచ్చామన్నమాట. అంటే మీరు ఎంతో సాధన చేసి కేవలం స్వరాలు మాత్రమే కాకుండా సాహిత్యాన్ని కూడా ఇందులో గమకాల ద్వారా పలికించగలం అని ఎన్నో ప్రయోగాలు చేసి ఇందులో సాధించారు కదా మేడం. అవునండి. మరి మా శ్రోతల కోసం ఒకటి ఏదైనా మంచి కీర్తన ఏదైనా వాయిస్తారా? తప్పకుండా. అన్నమాచార్య సాహిత్యం ముద్దుకారే యశోద అది చేస్తాను. చాలా బాగుంది మేడం. చాలా బాగుంది. అసలు ఆ నాదం ఆ సాహిత్యం వింటున్నట్టుగానే ఉంది. మీరు ఇంకా మీ వారు శ్రీ యూపీ రాజు గారు 8 ఏళ్ల సాధన చేసి, సాధన అనడం కంటే ఒక తపస్సు అంటే బాగుంటుందేమో, మరి అంత అంకిత భావంతో ఇప్పటి పిల్లలు సులభంగా మ్యాండలిన్పై కర్ణాటక సంగీతాన్ని వాయించగలిగేలా మీరు చేశారు. మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు. భారతీయ కళలు, మన సంస్కృతి ఈ తరం పిల్లలందరూ నేర్చుకుని మన సాంప్రదాయాన్ని తరతరాలుగా చిరస్థాయిగా నిలపాలని కోరుకుందాం. మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే స్థాయికి మీరు చేరుకున్నారు. మరి మా శ్రోతలందరి కోసం ఈ సంతోషంలో ఈ సందర్భంగా ఈ ఉగాది పండుగ రోజు ఒక దేశభక్తి గీతం ఏదైనా ప్లే చేస్తారా మేడం? తప్పకుండా అండి.
కొత్త సంవత్సరంలో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నాను నాగమణి గారు. మీ విలువైన సమయాన్ని ఈ ఉగాది పండుగ రోజు మాతో గడిపినందుకు ధన్యవాదాలు మేడం. నమస్కారం. మీకు ధన్యవాదాలండి. ఇటువంటి చక్కటి కార్యక్రమం, ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషం. మీకు నా అభినందనలు. శోభాయమానంగా వచ్చిన మధుమాసం చిగురాకులతో, కోయిల కుహూ కుహూ రాగాలతో, వెదురు వేణువుల సుస్వరగానంతో ప్రతి మనసులో మధురమైన భావనలు కలుగచేస్తోంది. ఆ ఎదకోయిల గానాన్ని ఇప్పుడు విందాం. జానపద కళల్లో నాటక రంగానికి ఎంతో ఉన్నత స్థానం ఉంది. వాస్తవానికి దర్పణం పట్టి సర్వతోముఖ వికాసాన్ని, వినోదాన్ని అందించే నాటకం మన తెలుగువారి నాడి. తీపి గుర్తుల్ని నెమరువేసుకుంటూ, సంబంధ బాంధవ్యాల్ని పెంపొందించుకుంటూ, జీవన మాధుర్యాన్ని చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పండగ పండింది హాస్యనాటిక. సమర్పణ ఆకాశవాణి చెన్నై కేంద్రం తెలుగు ఉద్ఘోషకులు శ్రీమతి కె జగన్మోహిని, శ్రీమతి కె శైలజ, శ్రీమతి టి మాలతీ దీపక్, శ్రీమతి ఎం విజయలక్ష్మి, శ్రీమతి పి సుబ్బలక్ష్మి, శ్రీమతి ఆర్ శ్రీదేవి, శ్రీమతి ఎస్పి వసంతలక్ష్మి. రచన శ్రీ మంత్రిప్రగడ మోహన్ రావు. ఇదిగో ఓ గోదావరి, గోదావరా
ఇక రావే, ఎంతసేపు చూడను. ఆ, అదేంటా ఇండయ్య గారు, గోదావరి తల్లిని మడిసిని పిలిచినట్టు పిలుస్తున్నారు? అమ్మా, నేను పిలిచేది గోదావరి తల్లిని కాదు, అల్లదిగో అక్కడ దుకాణం దగ్గర ఉంది కదా ఆవిడ. ఆవిడ మా ఆవిడ. ఆవిడ పేరే గోదావరి. ఏంటండి ఆ గావు కేకలు, కొంపలు ములిగినట్టు? ఎవరైనా వింటే ఏం బాగుంటుంది? ఏం బాగుంటుందో లేదో కానీ మనం ఎక్కాల్సిన రైలు దాటిపోతే అప్పుడుంటుంది మజా. నాడు, ఇదిగో ఓ ఆటో అబ్బాయి, పెద్ద స్టేషన్కి వస్తావా? అలాగే సార్, 50 అవుద్ది. సరే కానీ గోదావరి, రా ఎక్కు. ప్రయాణికులకు గమనిక. విశాఖ వెళ్ళవలసిన ఈస్ట్ కోస్టు గంట ఆలస్యంగా నడుస్తున్నది. అందుకు చింతిస్తున్నాం. నన్ను ఊరికే పొలికేకలు పెట్టి మరీ లాక్కొచ్చారు. ఇప్పుడు చూడండి, ఇంకా ఇక్కడ గంట కూర్చోవాలి ఈ అడ్డమైనవి చూస్తూ వింటూ. ఇందాక ఆ షాపు వాడిని కిందెట్టి మీదెట్టి ఇంకో 5 రూపాయలు తగ్గించేదాన్ని. మీ కేకలు వినేసరికి వాడు మరీ బిగుసుకుపోయి సస్సేమిరా తగ్గేదే లేదంటూ ₹1 కూడా తగ్గించలేదు. మరే అలా చేస్తే కనుక రైలు టైంకి వచ్చిపోయిందనుకో, అప్పుడు మనం మొహం వేళ్లాడేసుకుని తర్వాత బండి కోసం ఏడవాలి. ఈ రిజర్వేషన్ కాస్త చంకనాగిపోతుంది. మళ్ళా బండికి టిక్కెట్లు దొరికి చస్తాయో లేదో, అప్పుడు జనరల్లో ఎక్కి చావాలి. అది కాస్త వైజాగ్ వెళ్ళేసరికి 3 అవుతుంది. అప్పుడు 60కి వచ్చే ఆటోవాడు 120 అడుగుతాడు. సరే, ఎలాగో ఇంటికి చేరేసరికి తెల్లారి 3 అవుతుందనుకో. పోనీ ఇంటి తాళం తీసుకు లోపలికి ఎడదామా అంటే గ్యాస్ బండి వస్తే వేయించుకోమని అదేమో మన పక్కింటి పంకజానికి ఇచ్చి చచ్చావు. అప్పుడెళ్ళి వాళ్ళని లేపితే ఏం బాగుంటుంది? పోనీ కదా అని ఆవిడని లేపడానికి వాళ్ళ గేటు తీసుకు వెళ్ళానే అనుకో, వాళ్ళ గుర్రంలాంటి కుక్క నా పిక్క పట్టుకు చక్కాబోతుంది. అప్పుడు లబో దిబో అంటూ నేను ఆస్పత్రికి ఇంటికి మధ్య నువ్వు నలిగిపోతావు. అంతేనా? అది తినద్దు ఇది తినద్దు అని నన్ను 6 నెలలు మార్చేస్తావు. అలా జరుగుతుంది, తెలిసిందా? ఆహాహాహాహా, ఏం చాతుర్యంగా మాట్లాడారండి మీరసలు. ఈ మాస్టర్గిరి కాకుండా ఏదైనా సినిమాల్లో చేరి మంచి కథలు మాటలు అవి రాసుకుంటుంటే శుభ్రంగా లక్షలకి లక్షలు సంపాదించేవారు. ఎంచక్క మద్రాసులో మంచి మేడ కూడా కట్టుకునేవాళ్ళం. మరే అలా మేడ కట్టుకుంటే నువ్వెందుకు దొరుకుతావు నాకు? అందమైన రోజా పువ్వు లాంటి వాళ్ళు దొరికేవారు నాకు. చాలే వెటకారం. ఇంతకీ అంతసేపు బేరం చేసావు, ఏం కొన్నావేమిటి? నా బొంద ఏం కొంటాను మీరిచ్చే లక్షలతోటి? మన ఇంట్లో పాత పంచపాత్ర అంచు కాస్త విరిగిపోయింది. పోనీ పండగ వస్తోంది కదా అని అది మార్చేసి మరొకటి కొన్నాను. నేను 15 ఇస్తానంటే వాడేమో పాతది తీసుకుని పైన ఇంకో 20 ఇమ్మన్నాడు. ఈలోగా మీ గావుకెక్కలు విని ఇంకా బిగుసుకుపోయి అసలు ₹1 కూడా తగ్గించలేదు. ఇంతకీ అది రాగిదేనా లేతే ఇనప ముక్క? సరిగ్గా చూసావా? వాడు అయస్కాంతం పెట్టి మరీ చూపించాడులేండి. వాడు పెట్టింది నిజం అయస్కాంతమో ఇనప ముక్కో చూసావా? ఏమోనండి, నేను చూడలేదు. ఆ పాపం పుణ్యం వాడికే. అది సరే, పండగంటే గుర్తొచ్చిందే. వచ్చే ఉగాది పండక్కి అమ్మాయిని అల్లుణ్ణి రమ్మందామా ఏంటి? ఎందుకు నాకు? మరి కాస్త పని ఎక్కువ అవ్వడానిక? వచ్చిన దగ్గర నుంచి అల్లుడేమో ఓ చిన్న పుస్తకంలా ఉంటుంది, లేపో టాపో అంటారు కదా, అది అట్టుకుని ఆ గదిలో కూర్చుంటాడు. ఇంకా అమ్మాయి సంగతి అయితే చెప్పక్కర్లేదు. చేతిలో ఒక పెద్ద ఫోన్ పట్టుకుని చూసుకుంటూ కూర్చుంటుంది. ఇక కాఫీలు టిఫిన్లు అవి మీరో నేనో గదిలోకి అందివ్వాలి. ఎందుకు వచ్చిన బాధ? మన గొడవ ఏదో మనమే పడదాం. అవునులే, అది నిజమేనేమోనే గోదావరి. ఇక మన జీవితంలో అమ్మాయి అల్లుడితో పండగ జరుపుకునే యోగం లేదేమోనే. ఆ పరందామయ్య గారి అల్లుడు కూతురు ప్రతి పండక్కి వస్తారు. అందరూ సరదాగా 4 రోజులు గడుపుతారు. మనకా అవకాశం లేదు. అదేం కర్మో గాని. పోన్లేండి, మనకిది అలవాటైందే కదా, వదిలేయండి. మరే ఉండు, ఏదో పలుకుతోందా రైల్వే పిల్ల, విందాం. ప్రయాణికులకు విజ్ఞప్తి. విశాఖపట్నం వెళ్ళవలసిన ఈస్ట్ కోస్టు మరో గంట ఆలస్యంగా నడుస్తోంది. ఆలస్యానికి చింతిస్తున్నాం. అయ్యింది, అనుకున్నదంతా అయ్యింది. అది వచ్చి మనం మన ఊరు చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఇక నాకు పంకజం, కుక్క కాటు, హాస్పిటల్, బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు తప్పవనుకుంటానే గోదావరి. అబ్బా, ఆ సణుగుడు ఆపండి.
తాళం ఆవిడకేం ఇవ్వలేదు. రావడం ఆలస్యం అయితే ఇబ్బంది అవుతుంది, గ్యాస్ బండి వస్తే మా ఇంట్లోనే పెడతానులేండి అంది పాపం. నమస్కారం బాబాయ్ గారు. పినిగారు నమస్కారం. కొంచెం జరగండి, నేను కూర్చుంటాను. అదేంటమ్మాయి, నువ్వు ఇలా బలవంతంగా మా మధ్యలో కూర్చుంటున్నావు? నేను కానీ మా ఆయన కానీ నీకు తెలుసా? అలా ముక్కు మొహం తెలియకుండా మధ్యలో కూర్చోకూడదమ్మా. అబ్బా కోప్పడకండి పిన్నిగారు. నాకు ముక్కు ఉంది, మొహం ఉంది. దయచేసి నేను చెప్పేది వినండి. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి అంట. ఏవండి, మీరు కాస్త దూరం జరగండి. ఆ అమ్మాయిని రాసుకుని కూర్చుంటున్నారు. ఏ బాబాయ్ గారు కానీ కొంచెం రసికులా? అబ్బే అదేం లేదమ్మా, శ్రీరామచంద్రుడేలే. అంటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అన్నమాట. అబ్బే అదేం లేదమ్మా, బయట కూడా రాముడే. అసలు ఆయన బయటకు ఎడితేనే కదా. ఆ, ఈవిడ పంపితే కదా. మధ్యలో మీరు ఊరుకోండి. ఆ మాస్టర్గిరి వెలిగించిన నాళ్ళు కూడా స్కూలు ఇల్లు తప్ప బయటకు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు కూడా సాయంత్రం 5 గంటలకు ఆయన కోసం ఆ పరంధామయ్య గారు వస్తారు. ఇద్దరు అలా కాసేపు పచారులు చేసి 7 అవ్వగానే ఇంటికి వచ్చేస్తారమ్మా. అయితే పగలంతా నేను అన్నం వండుతున్నా, గిన్నెలు కడుక్కుంటున్నా, నా చుట్టూ తిరుగుతూ ఏదో సొల్లు కబుర్లు చెప్తూనే ఉంటారు. ఇదో కాలక్షేపం అని అవి వింటూ పని చేసేసుకుంటాను. ఏమిటి నావి సొల్లు కబుర్లా? ఆసిని ఎంత తీసి పడేసేవా నన్ను? రేపటి నుంచి ఇంటి పట్టునుంటే ఒట్టు. అది చూద్దాం. బయట ఎవరు మీ సుత్తి వినరు, నేను తప్ప. అయినా నువ్వు చెప్పమ్మాయి, ఆయన బడిలో ఓసారి కళ్ళు ఎరచేస్తే ఓ కుర్రకుంక లాగులో ఉచ్చోసుకున్నట్ట. అదేదో పెద్ద సంగతి కింద చెప్పారు ఆయన. ఆ కుర్ర వెధవ భయపడ్డట్టున్నాడు. ఇదిగో గోదావరి, ఇదేం బాలేదే ఇలా నన్ను అందరి ముందు కించపరచడం. అబ్బబ్బబ్బా బాబాయ్ గారు, పిన్ని గారు, మీరిద్దరు కాస్త ఆగండి. ఇదిగో అమ్మాయి, అసలు నువ్వెవరు? మా మధ్యలో చేరి నా చేత తెగ వాగించేస్తున్నావు ఇందాకడి నుంచి. మరే అదే నేను అడుగుదామనుకుంటున్నా. ఆ మధ్య ఇలాగే మధ్యలో చేరి మా వాడి భార్య మెడలో గొలుసు కొట్టేసిందిట. ఎవరితో? అయ్యయ్యో బాబాయ్ గారు, నేను అలాంటి దాన్ని కాదండి. అసలు ముందు నేను చెప్పేది వినండి, విన్న తర్వాత మీ ఇష్టం. సర్లే చెప్పు. అయినా కానీ మా ఆవిడ మెడలో ఆ ఒక్క పుస్తలు తప్ప ఏం లేవులే కదే గోదావరి. మరేనమ్మా, సాయబు గారి సంపాదన భూపమ్మ గారి కుట్టుపోగులకే చాలలేదట. అలా ఉంది వరస. అసలు నాకు తెలియక అడుగుతాను, మీరిద్దరూ ఇలా సరదాగా పోట్లాడుకుంటూ గడిపేస్తుంటారా ఏంటి రోజంతాను? అంతే తల్లి, పిల్లలు లేని వాళ్ళు లేక బాధపడుతూ ఉంటారు, ఉండి లేక మేం బాధపడుతున్నాం. అది మర్చిపోవడానికే ఇలా అలవాటు పడి కాలక్షేపం చేసేస్తున్నాం. అదే పిన్నిగారు, ఇందాకటి నుంచి మీ మాటలు నేను వింటున్నాను. అసలు విషయం ఇప్పుడు చెప్తాను వినండి. అయితే మధ్యలో మాత్రం ఏం అడగకూడదు. సరే కానీ ఇదో కాలక్షేపం. రైలు వచ్చేదాకా సమయం గడపాలి కదా. నా పేరు ఈవెంట్ మణండి. అదేమిటమ్మా, నీ పేరు మణవ్వచ్చు, కానీ ఇంటి పేరు ఈవెంటా? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వినలేదు బొత్తిగా. అయ్యో బాబాయ్ గారు, అది నా ఇంటి పేరు కాదండి. అందరూ నన్ను అలా పిలుస్తారంతే. అయితే మీ ఇంటి పేరేమిటి? మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? నీ వివరాలు ఏంటమ్మాయి? నాకెవ్వరు లేరు పిన్నిగారు. అనాథాశ్రమంలో పెరిగానండి నేను. ఆ ఆశ్రమం వాళ్ళే నన్ను ఇంటర్ వరకు చదివించారండి. ఆ తర్వాత వాళ్ళకి భారం కావడం ఇష్టం లేక ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని BA చదివానండి. తర్వాత నేను నాలాగే ఆశ్రమంలో ఉండి చదివిన రాజు అనే ఆయన, మరో అమ్మాయి, మేము ముగ్గురం కలిసి ఈవెంట్ బ్యూరో తెరిచామండి. మా ఆశయం ఏమిటంటే మేం బ్రతకడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కలిగించడం, అలాగే మమ్మల్ని ఆదరించిన ఆశ్రమానికి సాయం చేయడం. దీనికోసం విశాఖలో ఒకటి, కాకినాడలో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, 3 బ్రాంచీలు తెరిచామండి. విశాఖ బ్రాంచి నేను చూసుకుంటాను. మేము పెళ్ళిళ్ళు, ఇతర ఫంక్షన్లు అంటే బారసాలలు, సీమంతాలు లాంటి చిన్న చిన్న ఫంక్షన్లు ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి ఏర్పాటు చేయిస్తామండి. అలాగే అశుభకార్యాలకు కూడా ఏర్పాటు చేస్తామండి. ఇదిగో అమ్మాయి, తెలియక అడుగుతున్నాను, కొంపదీసి అశుభాలకు వచ్చే పంతులే శుభకార్యాలకు వస్తాడా ఏమిటి? అయ్యయ్యో పిన్నగారు, అలా జరగదండి. ఆయన వేరండి, శుభకార్యాల వారు వేరండి. అసలు ఆయనకంత ఖాళీ ఉండదండి. అధమం రోజుకి 3 కేసులైనా ఉంటాయండి. చాలా బిజీ అండి ఆయన. బాగుందమ్మా, తర్వాత విషయం కానీ. సరే, ఇక అసలు విషయానికి వస్తాను పిన్నిగారు.
ఇందాకటి నుంచి మీ మాటలు వింటున్నాను కదా, మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారని, పండగలు అవి నిస్సారంగానే జరుపుకుంటున్నారని, మీకు అమ్మాయి ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళలాగా బాధపడుతున్నారని అర్థమైందండి. అంచేత రేపొచ్చే ఉగాదికి మీరు మీ ఇంట్లో పండగ మీ అమ్మాయి అల్లుడితో జరుపుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నానండి. బాగుందమ్మా, ఊహించుకోవడానికైనా కాస్త బాగుండాలి. అసలు లేదంటే నా మటుకైనా ఉందేమో చూడమన్నట్ట. అలా ఉంది నీ వరుస. అయ్యో పిన్ని గారు, నా మాట నమ్మండి, తప్పకుండా నేను అలాగే జరిపిస్తాను. అసలు పిలిస్తేనే రాని వాళ్ళు ఎలా వస్తారు? అసలు మేమున్నామన్న ధ్యాసే లేదు వాళ్ళకి. అంచేత అది జరిగే పనే కాదమ్మా, వదిలే. పిన్ని గారు, నా మీద మీరు నమ్మకం ఉంచండి, 90% జరుగుతుంది. లేదనుకోండి, నేనే మీకు అమ్మాయిని అల్లుడిని సృష్టించి కార్యక్రమం జరిపించి మీ ఇంట్లో ఉగాది పండగ పండిస్తాను. సరేనా? బాగుంటుంది కదండి? బాగానే ఉంటుంది, కానీ వచ్చిన వాళ్ళు నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి మా అమ్మాయి కాదంటే అప్పుడేం చెయ్యాలి? పోనీ ఒకవేళ అలాగే జరిగిందనుకుందాం. అప్పుడు ఆ అమ్మాయి మీ వేలు విడిచిన చెల్లెలు కూతురు, వాళ్ళు విశాఖలోనే ఉంటున్నారు. మీ అమ్మాయి అల్లుడు రావడానికి కుదరక వీళ్ళిద్దరిని పిలిచి పండగ చేసుకోమన్నారు అని చెప్దాం, అంతే. ఇదేదో బాగుందే గోదావరి, అలాగే కానిద్దాం. ఈ అమ్మాయి బొర్రనుకో, ఐడియాలు తెగ పుట్టుకొస్తున్నాయి. అంతే కదా బాబాయ్ గారు, సమయానికి సరైన ఆలోచన చేయకపోతే ఈవెంట్ పండుదు కదండి. అంచేత మీరిద్దరూ దిగులు వదిలేసి నిశ్చింతగా ఉండండి. మిగతా విషయాలు మనం విశాఖ వెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రయాణికులకు విజ్ఞప్తి: విశాఖపట్నం వెళ్ళవలసిన ఈస్ట్ కోస్ట్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కు వచ్చుచున్నది. అదిగో బండి వస్తుందండోయ్, లేవండి లేవండి. సమోసా 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 సమోసా, కాఫీ, టీ 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 టీ, పల్లేల్ పల్లేల్ పల్లేల్, వేడి వేడి బిర్యానీ బిర్యానీ. అమ్మయ్యా, ఎలా అయితేనే బండెక్కేశాం. సమయం ఇట్టే గడిపేశాం తల్లి, నీ దయ వల్ల. లేకపోతే ఈ లేటుకి విసిగెత్తిపోను కదండి. మరే నిజమేనే గోదావరి. అమ్మయ్యా, బండి కదిలింది. ఇక ఎప్పటికో అప్పటికి ఇంటికి చేరుతాం. ఇదిగో ఏవండి, అన్నవరం వచ్చినట్టున్నావండి, 4 ప్రసాదం పొట్లాలు అందుకోండి. ఇక్కడ దగ్గరలో షాపులు ఏమీ లేవే, దిగితే బండి కదిలిపోతుందేమో, పరిగెట్టి ఎక్కలేను బాబు. పోనీ ఎక్కలేకపోతే తర్వాత బండి కొద్దురు. ఏమిటి, నన్ను వదిలేసి ఒక్కరితివి వెళ్ళిపోదామనా? నాకేమన్నా భయమా? భయం కాదు, కిలం వదులుతుంది. టిక్కెట్లు నా దగ్గరున్నాయి, మర్చిపోయావా? దారిలో టీసీ వస్తే సరి. అబ్బబ్బా బాబాయ్ గారు ఊరుకోండి. పినిగారు, ఇవిగో ప్రసాదం పొట్లాలు, నేను వెళ్ళి తీసుకున్నాను, కానీ అవి బ్యాగ్లో పెట్టేసేయండి. అమ్మయ్యా, మా నూరు వచ్చేసాం. దిగండి దిగండి. ఇదిగో ఆటో, దొండపర్తి వస్తావా? 120 ఇవ్వండి. అదేంటబ్బాయి, 60 కదా? అది పగలండి, ఇది రాత్రి కదా, అంతేనండి. ఇదిగో గోదావరి, నడు ఎక్కు. అవునమ్మాయి, నువ్వెక్కడికి వెళ్ళాలమ్మా? నేను చిన్నవాళ్ళతేరు వెళ్ళాలండి. ఏమిటి ఈ చీకట్లో అంత దూరమా? ఒక్కతివి వద్దమ్మా, మాతో మా ఇంటికి వచ్చేయి. రేపు ఉదయం వెడదువు గాని. అవునమ్మాయి, అలాగే చెయ్యి. రా, నువ్వు ఆటో ఎక్కు. అమ్మయ్యా, ఎలా అయితేనే ఇల్లు చేరాం బాబు. ఆ రైలు సౌండ్కి గళ్ళేసేసాయి చెవులు. గోదావరి, ముందు ఆ తిండి సంగతి ఏంటో చూడవే, ఎలకలు పరిగెడుతున్నాయి నా కడుపులో. బాగుంది, మీరేమో ఓ చెంబుడు నీళ్లు కాళ్ళమే దింబరించుకుని గబగబా వచ్చేస్తారు. నేను స్థిమితంగా స్నానం చెయ్యాలి. కాసేపు అరవకుండా కూర్చోండి. అమ్మాయి మణి, నువ్వు ఆ గదిలో పడుకో. అలాగే పినిగారు. నేను వస్తాను పిన్నిగారు. బాబాయ్ గారు వెళ్ళొస్తానండి. నేను మళ్ళీ వస్తాను, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మంచిదమ్మా,
ఇదేంటమ్మా మణి, ఆ కెమెరాలేమిటి? ఆ కొత్త బట్టలు కట్టుకున్న వాళ్ళెవరు? ఆ మిగతా నలుగురు ఎవరు? ఒక్కసారిగా ఇంతమంది వచ్చేసారేమిటమ్మా? నాకు కంగారుగా ఉంది. కంగారు పడకండి బాబాయ్ గారు, ఇదంతా మీ షష్ఠి పూర్తి ప్లస్ ఉగాది పండగ రిహార్సల్. అసలు రిహార్సల్స్ ఎందుకమ్మా? అంటే పినిగారు ముందు ఇలా చేసి ఆ తర్వాత అందులో మార్పులు చేర్పులు ఉంటే సరిచేసి పండగ రోజు అది చూసి మనం కార్యక్రమం జరుపుకుంటాం అన్నమాట. ఇది బాగుందమ్మా. ఇది చూసైనా కళ్ళు తెరుచుకుంటారు కొందరు. అలాగే కానీ ఇదిగో ఈ అబ్బాయి మీ అల్లుడుగాను, ఈ అమ్మాయి ఏమో మీ అమ్మాయి అన్నమాట. ఇతను కెమెరా అతను. ఇదిగో ఈ మిగిలిన వాళ్ళందరూ అతిథులు. బాబాయ్ గారు మీరెళ్ళి మంచి బట్టలు కట్టుకురండి. అబ్బాయి కెమెరా బాబు నువ్వు లొకేషన్లు అవి సరిగ్గా చూసుకోవయ్యా. బాబాయ్ గారు పిన్ని గారు రెడీనా? ఇలా కూర్చోండి. ఇదిగో అమ్మాయి నువ్వు అతను వీళ్ళిద్దరికి బట్టలు పెట్టండి. అమ్మయ్యా షూటింగ్ బాగా జరిగిందండి. ఇది నేను మీకు రేపు చూపిస్తాను. అమ్మాయి, ఇప్పుడు నాకు 61 నిండి 62 వచ్చింది. ఇప్పుడు షష్ఠి పూర్తి ఏమిటి చెప్పు? బాబాయ్ గారు 60 దాటితేనే కదా 61, 2 వచ్చేది. అంచేత 60 దాటాక 65 లోపల ఎప్పుడైనా షష్ఠి పూర్తి చేసుకోవచ్చని పెద్దలు నిశ్చయించారు. అయినా ఈ సంగతి మీకు నాకు పిన్నిగారికి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. అసలు ఆ సంగతి వదిలేయండి, మనకు పండగ ముఖ్యం అంతే. మరే ఎలాగో అలాగా పండగ జరగడమే కదా కావాలి. అది సరేనమ్మా. ఈ కొత్త అమ్మాయి అల్లుడు ఎవరని ఎవరైనా అడిగితే? బాబాయ్ గారు నేను నిన్న చెప్పాను కదా, ఆ అమ్మాయి పిన్ని గారి వేలు విడిచిన చెల్లెలు కూతురు. అమ్మాయి అల్లుడు ఇక్కడే ఉంటున్నారు అంతే. సరే నేను మళ్ళీ పండగ ముందు రోజు ఉదయం వస్తా. ఆ రోజు మీరు భోజనం ఏర్పాట్లు ఏం చెయ్యొద్దు, అవన్నీ నేను చూసుకుంటాను. మరి ఇంకొస్తానే. ఇదిగో రవి, ఈ వీడియో చూడండి. మా అమ్మ మా నాన్నగారు షష్ఠి పూర్తి ఎవరో అమ్మాయిని అబ్బాయిని పెట్టి కూతురు అల్లుడు అని జరిపించుకున్నారు. అసలు ఇదేమైనా బాగుందా? అవును తనుజ, నా ట్యాబ్లోనూ వచ్చింది. కనీసం మాట వరుసకైనా ఫోన్ చేశారు కాదేంటి? అయినా మనకెలా ఫోన్ చేస్తారు చెప్పు? 10 రోజులకు ఒకసారైనా ఫోన్ చేసి వాళ్ళ మంచి చెడ్డలు ఏమైనా తెలుసుకుంటుంటే మనకి చెప్పేవారు. వాళ్ళు ఫోన్ చేసినా మనం తిరిగి జవాబు కూడా ఇవ్వము. అందుకే మనల్ని వదిలేసి ఉంటారులే. అది నిజమేలేండి. 3 సంవత్సరాలైంది మనం వాళ్ళని చూసి. ఎప్పుడు వెళ్ళినా అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారని అడిగిన పాపాన పోలేదు. కనీసం అమ్మకి ఏ సాయం కూడా చేసేదాన్ని కాదు. భోజనం కాఫీ టిఫిన్లు అన్నీ మన గదిలోకే తెచ్చేవారు. అందుకే విసుకొచ్చి మనకేం చెప్పుండరు. అది సరే కానీ అసలు మనమే ఆ షష్ఠి పూర్తి జరిపించాలి. మనం కూడా కొంచెం మారాలి. అనుబంధాలు అభిమానాలకి చోటివ్వాలి. అంచేత మనం పండగ ముందు రోజే వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. అవునండి, ఆ వీడియో కింద రాసిన విషయం చదివితే చాలా బాధేసింది. ఎవరో కానీ చాలా బాగా రాశారు. మనం వెళ్ళడానికి ఇంకా ఏర్పాట్లు చేయండి. ఆ వ్యక్తి ఎవరో కాని తను మీ అమ్మా నాన్నల మనసులో బాధని కనిపెట్టి ఈ వీడియో తీసినట్టున్నారు కదా? అవునవును. ముందు బస్కి టికెట్స్ బుక్ చేయండి. ఈ లోపల నేను అన్నీ రెడీ చేస్తాను. అలాగే. ఇదిగో గోదాదేవి, మణి వచ్చింది, బయటికి రా. గోదాదేవా? ఆవిడెవరు? మీ రెండో కుంపటి పేరా ఏమిటి కొంపతీసి? వేటకారం సరే కానీ మణి వచ్చింది. ఏవో చాలా తెచ్చింది చూడు. ఇవన్నీ ఏమిటమ్మాయి? పినిగారు ఇవి చల్లమిరపకాయలు, ఇవి వడియాలు, ఇవి స్వీట్లు. మీ అమ్మాయి అల్లుడు గారు వస్తే కావద్దు? ఇంకా నీకు వాళ్ళు వస్తారనే నమ్మకం ఉందా తల్లి? అది కల్లో కూడా జరగదమ్మా. పిన్నిగారు నాకు బాగా నమ్మకం ఉంది, తప్పకుండా వస్తారు చూడండి. సర్లే కానీ నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? చూద్దాం. ఇదిగో గోదావరి, మన ఇంటి ముందు ఏదో ఆటో ఆగిందే. అందులోంచి ఓ అమ్మాయి ఓ అబ్బాయి కూడా దిగారే. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే. చాలండి వెటకారం. వాళ్ళు వింటే బాధపడతారు. మీరెళ్ళి అమ్మాయిని అల్లుణ్ణి లోపలికి తీసుకురండి. అలాగే. నమస్కారం మావయ్య గారు, బాగున్నారా?
అత్తయ్య గారు మీరెలా ఉన్నారు? బాగున్నారా నాన్న? అమ్మ బాగున్నావా? ఆ, బాగానే ఉన్నాను తల్లి. వెళ్ళి మొహం కడుక్కురండి, కాఫీలు తెస్తాను. మేడం గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మణి. ఆ వీడియో నేనే మీ నాన్నగారి దగ్గర మీ నంబర్లు తీసుకొని పంపించాను. మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. దయచేసి ఈ విషయం మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పకండి. మీ అంతట మీరు వచ్చారని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. సారికి కూడా చెప్పండి. నోనో, అలాంటిదేం లేదు. మీరు ఫీల్ అవ్వకండి. అది చూశాక దాని కింద మీరు రాసిన విషయం చదివాకే మా అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో అర్థమైంది. మా బాధ్యత మాకు గుర్తు చేశారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదు మేడం, నాకెవ్వరు లేరు కదా, అందుకే అందరికీ సంతోషం కలిగించడానికి ఇలా చిన్న చిన్న ఈవెంట్లు చేస్తుంటాను. మీరు సారు రెడీ అయ్యిరండి. ఇదిగో అమ్మాయి, కాఫీలు తాగండి. అల్లుడి గారికి ఇచ్చి అందరికీ ఇయ్యమ్మా. పండక్కలు వచ్చేసింది పిన్ని గారు, బాబాయ్ గారు. మీరిద్దరు అలా కుర్చీలో కూర్చొని మీకోసం మీ అమ్మాయి అల్లుడు గారు తెచ్చిన బట్టలు తీసుకుని వెళ్ళి కట్టుకొని రండి. వచ్చేసారా? అదిగో మీకోసం ప్రత్యేకంగా వేసిన కుర్చీలో కూర్చోండి. అమ్మా అతిథులు మీరు కూడా కూర్చోండి అమ్మా. ఇదిగో అబ్బాయి, ఆ సన్నాయి క్యాసెట్ పెట్టవయ్యా. వీడియో అబ్బాయి, ఏ ఈవెంట్ కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా తీయాలి సుమా. పిన్ని గారు, బాబాయ్ గారు మీరిద్దరు దండలు మార్చుకోండి. అయిందా? అందరు ఇంకా చప్పట్లు కొట్టండి. తనుజ్ గారు, మీరు పేరెంట్ వాళ్ళకి పండు తాంబూలం జాకెట్ ముక్క పెట్టివ్వండి. కొంచెంసేపు అందరూ వెయిట్ చేశారంటే భోజనాలు వచ్చేస్తాయి. అందరం కలిసి భోంచేసేద్దాం. చూసావా పంకజం, రాజారావు బాబాయ్, గోదావరి పిన్ని ఈవేళ చూడు వాళ్ళ మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో. అవును వనజ, ఈ అమ్మాయి ఎవరో కానీ ఉగాది పండుగని, రాజారావు అనే షష్ఠపూర్తిని పెళ్ళంత ఘనంగా జరిపించింది. ఈ అమ్మాయి నా వేలు విడిచిన చెల్లెలు కూతురు పంకజం. ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఇదిగో ఇలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవి చేయిస్తూ ఉంటుంది. అవును పిన్ని, ఈ అమ్మాయి వల్లనే మాకు ప్రేమాభిమానం, అనుబంధాలు గురించి బాగా తెలిసాయి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడుతున్నారో, తప్పిస్తున్నారో తెలిసింది. మనం మన చుట్టూ గిరి గీసుకుని కూర్చోకుండా ఆ గిరి దాటి బయటికి వస్తే మనకి అనుబంధాలు, అనురాగాలు గురించి బాగా తెలుస్తుంది. అమ్మా, నాన్న, ఇక నుంచి మీరు దిగులు పడకండి. మేం ప్రతి పండక్కి వచ్చి 2-3 రోజులుండి వెళ్తుంటాం. మంచి మాట చెప్పావమ్మా. ఇంకా గోదావరి, రాజారావు అన్నయ్య హ్యాపీగా ఉంటారు. అయితే అయింది కానీ పండగ బాగా పండించావమ్మా. ముందు అందరు ఈ ఉగాది పచ్చడి తీసుకోండి. అక్కడ భోజనాలు రెడీగా ఉన్నాయి. అందరం కలిసి భోంచేద్దాం. రండి 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 పదండి పదండి. పండగ పండింది హాస్య నాటిక విన్నారు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: రాజారావు రిటైర్డ్ టీచర్ శ్రీమతి పి సుబ్బలక్ష్మి. గోదావరి రాజారావు గారి భార్య శ్రీమతి కె జగన్మోహిని. ఈవెంట్ మణి శ్రీమతి ఎస్పి వసంతలక్ష్మి. తనూజ రాజారావు గారి అమ్మాయి శ్రీమతి టి మాలతీ దీపక్. రవి రాజారావు గారి అల్లుడు శ్రీమతి ఎంవి విజయలక్ష్మి. గోదావరొడ్డున మనిషి రైల్వే అనౌన్సర్ పంకజం శ్రీమతి కె శైలజ. వనజ ఆటో అతను శ్రీమతి ఆర్ శ్రీదేవి. ఈ నాటిక రచయిత శ్రీ మంత్రి ప్రగడ మోహన్ రావు. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో చెన్నై కేంద్ర సమర్పణ.
నవశకాది నా ఉగాది రాని వచ్చింది. నవజగానికి ఇది పునాది రానే వచ్చింది. నవశకాది నా ఉగాది రానే వచ్చింది. నవజగానికి ఇది పునాది రాని వచ్చింది. దిశాంతాల వసంతాలు దిగి వచ్చినవి. ముళ్ళు కూడా పువ్వులుగా పులకించినవి. దిశాంతాల వసంతాలు దిగి వచ్చినవి. ముళ్ళు కూడా పువ్వులుగా పులకించినవి. మామిడి పూసింది, మల్లెయ విరిసింది. మామిడి పూసింది, మల్లెయ విరిసింది. మందార మందరిలో మకరందం చిందింది. నవశకాది నా ఉగాది రాని వచ్చింది. నవజగానికి ఇది పునాది రానే వచ్చింది. గుబురులందు కోయిలమ్మ కుహు కుహు అన్నది. రెమ్మల మాటున తుమ్మెదా ఝుమ్ ఝుమ్ అంటున్నది. గుబురులందు కోయిలమ్మ కుహు కుహు అన్నది. రెమ్మల మాటున తుమ్మెదా ఝుమ్ ఝుమ్ అంటున్నది. పచ్చదనం అంతటా వెచ్చదనం అన్నిటా, పచ్చదనం అంతటా వెచ్చదనం అన్నిటా. రంగవల్లికలు నిండెను బంగారపు ముంగిట. నవశకాది నా ఉగాది రానే వచ్చింది. నవజగానికి ఇది పునాది రాని వచ్చింది. ఆ ఆ మావి చిగురులు రుచి చూసిన ఇలకోయిల మధుమాసం ఆగమనాన్ని తన తీయటి గళంతో మనకు తెలుపుతుంటే, కొత్త పెళ్లి కూతురులా అలంకరించుకున్న గున్నమామిడి సిగ్గుతో చిరుతరహాసాన్ని చిందిస్తుంటే, అందమైన పూలు చిలకించే మకరందాలతో పచ్చని ప్రకృతి పరవశించి పొడిమి అంతా పులకించి కొత్త వసంతాలకి స్వాగతం పలుకుతుంది. ఉగాది అదిగో అరుదెంచే అంటూ స్వాగతం పలుకుతున్న మాతృబృందగానం ఇప్పుడు విందాం. జగాల శోభలు వ్యాపించే ఉగాది అదిగో
ఇంతవరకు ఉగాది ఉషస్సులు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఉగాది ఉషస్సులు ప్రత్యేక కార్యక్రమానికి నిర్వహణ సహకారం అందించిన వారు శ్రీమతి డాక్టర్ నీరజ ప్రభాకర్, శ్రీమతి పి సుబ్బలక్ష్మి. ఈ కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తున్నాం. నూరు పాయింట్ 1 FM గోల్డ్లో మనం విన్న మధురం మధురం ఈ సమయం